ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలన విజయోత్సవాల్లో భాగంగా విశాఖలోని రైల్వే గ్రౌండ్లో జరిగినటువంటి బీజేపీ భారీ బహిరంగ సభలో ఆదివారం జూన్ 11 సాయంత్రం ప్రసంగిస్తూ అవినీతి తప్ప జగన్ ప్రభుత్వం ఏమీ చేయలేదు అంటూ విరుచుకుపడ్డారు అమిత్ షా. ఇంకా ఆయన ప్రసంగంలోని కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ చూద్దాం. ఏపీలో విశాఖను విద్రోహులకు సెంటర్గా మార్చేశారు. జగన్ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతోంది. రైతు సంక్షేమ ప్రభుత్వం అని గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో ఉంది. రైతు ఆత్మహత్యల విషయంలో జగన్ సిగ్గుపడాలి. ప్రధాని మోదీ ఇస్తున్న నిధులను రైతు భరోసా పేరుతో తానే ఇస్తున్నట్లు జగన్ మభ్యపెడుతున్నారు. మోదీకి ఉచితంగా ఇచ్చే బియ్యం పైన జగన్ ఫోటోలు వేసుకుంటున్నారు. 10 ఏళ్లలో ఏపీ అభివృద్ధికి 5 లక్షల రూపాయల కోట్లు ఇచ్చాం. కేంద్రం ఇచ్చిన నిధుల మేర రాష్ట్రంలో అభివృద్ధి కనిపిస్తోందా? ఆ డబ్బంతా జగన్ ప్రభుత్వ అవినీతి ఖాతాల్లోకే వెళ్తోంది. కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయో జగన్ సమాధానం చెప్పాలి. విశాఖ, కాకినాడ, తిరుపతి, అమరావతిని స్మార్ట్ సిటీలకు నిధులు ఇచ్చాం. ఏపీకి కేంద్ర ప్రభుత్వం అనేక విద్యా సంస్థలు ఇచ్చింది. ఐఐటి తిరుపతి, ఐఐఎం విశాఖ సహా 3 వైద్య కళాశాలలు ఇచ్చాం. ఇవన్నీ గుర్తుంచుకొని ఏపీలో 25 ఎంపీ స్థానాల్లో 20 బీజేపీకే రావాలి. 10 ఏళ్ల యూపీఏ పాలనలో అన్ని కుంభకోణాలే. యూపీఏ పాలనలో 12 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదు. 70 కోట్ల మంది పేదలకు అనేక పథకాలు అమలు చేశాం. రైతులకు ఏటా 6,000 రూపాయలు సాయం అందిస్తున్నాం. పుల్వామా దాడి ఘటన తర్వాత 10 రోజుల్లోనే పాకిస్తాన్కు బుద్ధి చెప్పాం. మోదీ ప్రధాని అయ్యాక మన దేశం పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మోదీ నినాదమే వినిపిస్తోంది. మోదీ వచ్చాక దేశ రక్షణ వ్యవస్థ బలోపేతమైంది. అందుకే 2024 ఎన్నికల్లో కూడా మోదీనే గెలిపించాలి. 300కు పైగా ఎంపీ స్థానాల్లో మళ్లీ విజయం సాధిస్తాం. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తరువాత ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ను సరఫరా చేసిన ఘనత తమ ప్రభుత్వానికి ఉంది. దీంతో ప్రపంచ దేశాలు మోదీ జపం చేస్తున్నాయి. మోదీ ఏ ఒక్క పార్టీకో లేక బీజేపీకో చెందిన వ్యక్తి కాదు. ఆయన విశ్వగురువు. ప్రపంచ దేశాలు మోదీని విశ్వగురువుగా భావించడం కోట్లాది మంది భారతీయులకి దక్కుతున్న గౌరవం. ఇది భాజపా సీనియర్ నాయకులైనటువంటి అమిత్ షా ప్రసంగంలోని కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు. అయితే ఇన్నేళ్లు ఎప్పుడూ చేయని విమర్శలు ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు వైకాపా పైన అని ప్రశ్నిస్తున్నారు కొందరు టీడీపీ సానుభూతి పరుడు. ఇన్నాళ్ళు నడిచిన లోపాయకారి ఒప్పందం ముగిసిపోయిందా లేక ఏదైనా కొత్త వ్యూహమా అని ప్రశ్నిస్తున్నారు. जगन जी के शासन में वाइजैक असामाजिक तत्वों का अड्डा बना हुआ है. भूमि घोटाला, रेत खनन घोटाला, नस्ली दवाओं का व्यापार, ये सारे खुलेआम सत्ताधारी पार्टी के लोग कर रहे हैं. मित्रों, मोदी जी ने इन 9 साल में आंध्र प्रदेश के लिए ढेर सारे काम किए. मैं आपको बताना चाहता हूं, 2009 से 14 में यूपीए सरकार में टोटल टैक्स डिवोल्यूशन और ग्रांट इन एड आंध्र प्रदेश को 78,000 करोड़ रुपया मिलता था. भारतीय जनता पार्टी की मोदी सरकार बनने के बाद 78,000 करोड़ से बढ़ाकर 2,30,000 करोड़ रुपया आंध्र प्रदेश के विकास के लिए भेजा है. मैं आपको पूछना चाहता हूं, 2,30,000 करोड़ सिर्फ 5 साल में, 10 साल में इसकी हिसाब से 5 लाख करोड़ रुपया मोदी जी ने भेजा है. आंध्र प्रदेश में विकास हुआ है भैया? जरा जोर से बोलिए, हुआ है क्या? इंत पैसा कहां गया? कहां गया? जगन बाबू की कैडर के भ्रष्टाचार के बलि चढ़ गया है. ये 9 वर्ष में आंध्र प्रदेश के अंदर पहले 4,000 किलोमीटर नेशनल हाईवे था, वो 9,000 किलोमीटर तक पहुंचाने का काम नरेंद्र मोदी जी ने किया है. और ये हाईवे बनाने में करीब करीब 3 लाख करोड़ रुपया खर्च
नरेंद्र मोदी सरकार ने किया है। सागरमाला योजना में आंध्र प्रदेश को ये 3 लाख करोड़ के अलावे 85,000 करोड़ रुपया अलग से दिया गया है। 2 वंदे भारत ट्रेन सिकंदराबाद से विशाखापट्टनम और सिकंदराबाद से तिरुपति आंध्र प्रदेश को देने का काम नरेंद्र मोदी सरकार ने किया है। 450 करोड़ रुपया खर्च कर अपना वाइजैक रेलवे स्टेशन भव्य बनाने का काम नरेंद्र मोदी सरकार ने शुरू किया है। कडप्पा एयरपोर्ट को रिवाइव करने का काम नरेंद्र मोदी सरकार ने किया है। कर्नूल एयरपोर्ट का ऑपरेशन शुरू हो चुका है। यहां पर वायुसेना का एयरपोर्ट था। नए भोगापुरम एयरपोर्ट को नरेंद्र मोदी सरकार ने मंजूर कर दिया है। ये जगन मोहन रेड्डी की सरकार किसान हितैषी सरकार होने का दावा कर रही है, परंतु समग्र देश में किसानों की आत्महत्या में आंध्र प्रदेश तीसरे नंबर पर है। जगन मोहन जी, आपको शर्म आनी चाहिए। मोदी जी ने 9 वर्ष में देश के 70 करोड़ गरीबों के लिए ढेर सारे काम किए हैं। हर गरीब को पक्का घर देने का काम देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी ने किया है। देश में 9 करोड़ गरीबों को और 13 करोड़ लोगों को गैस का सिलेंडर देने का काम नरेंद्र मोदी सरकार ने किया है। देश के 11 करोड़ किसानों को हर साल 6,000 रुपया मोदी जी दिल्ली से भेजते हैं और जगन मोहन जी मोदी जी के ये रुपये को रायतू भरोसा स्कीम का नाम देकर किसानों को देने का काम करते हैं। नरेंद्र मोदी सरकार के कार्यकाल में मोदी जी के नेतृत्व में भारत का नाम पूरे विश्व में आगे बढ़ाने का काम हुआ है। दुनिया में भारत के गौरव को मोदी जी ने बढ़ाने का काम किया है। दुनिया में मोदी जी जहां पर भी जाते हैं, दुनिया भर में लोग मोदी जी के स्वागत में मोदी 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 के नारे लगाते हैं। और ये जो नारे मोदी मोदी के लगते हैं, वो नरेंद्र मोदी या भारतीय जनता पार्टी के लिए नहीं है। वो जो नारे नरेंद्र मोदी जी के लिए लगते हैं, वो आंध्र प्रदेश और देश की 130 करोड़ की जनता का सम्मान है। 130 करोड़ की जनता का सम्मान।